హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ అడవి శేష్ ఈ పేరు వినగానే మనకు బాగా గుర్తొచ్చేటటువంటి సినిమాలు ఏంటంటే ఒక థ్రిల్లర్ యాక్షన్ సస్పెన్స్ టైప్ ఆఫ్ మూవీస్ని మనకు అందించడంలో ముఖ్యంగా చెప్పాలంటే రియల్ స్టోరీని రియల్గా మన కళ్ళ ముందర ఇలా జరుగుతుందా అని చూపించేటటువంటి హీరోనే అడవి శేష్. అండ్ ఈయన దగ్గర వచ్చినటువంటి చాలా సినిమాలు మనం చాలా ఇష్టంగా చూస్తాం. ముఖ్యంగా టీవీలో ఎప్పుడు వేసినా సరే మనం ఎన్నిసార్లు చూసినా సరే మళ్ళీ అదే ఫీల్తో చూసే విధంగా ఉంటాయన్నమాట ఆయన సినిమాలన్నీ కూడాను. ప్రెసెంట్ ఈయన దగ్గర నుంచి మనకి రాబోతున్నటువంటి సినిమానే డెకాయిట్. సో ఈ సినిమాకి సంబంధించినటువంటి పోస్టర్ని రీసెంట్గానే రిలీజ్ చేశారు. షానిల్ డియో డైరెక్షన్ అలానే సుప్రియా యార్లగడ్డ ఇస్తున్నటువంటి సినిమానే ఈ డెకాయిట్ అనమాట. సో యాక్చువల్లీ ఈ సినిమా యొక్క పాస్ట్ గా చూసుకున్నట్లయితే యాక్చువల్గా ఈ డెకాయిట్ అనేటటువంటి ఈ సినిమాలో ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నటువంటి హీరోయిన్ మన ఉలగ నాయకన్ కూతురైనటువంటి శృతి హాసన్ గారు. సో స్టార్టింగ్ లో ఆవిడ సలార్ సినిమా చూసిన తర్వాత నెక్స్ట్ కనిపించబోయేటటువంటి సినిమా డెకాయిట్ అని అనుకున్నాం. బట్ ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ కూడా కొంచెం కాలం జరిగిన తర్వాత మన అడవి శేష్ గారు గూఢాచారి 2 కూడా ప్లాన్ చేసుకున్నారు. సో ఈ క్రమంలో ఏంటంటే కాస్త షూటింగ్ అనేది అడ్జస్ట్ కాకపోవడంతో సో సినిమా అనేది లేట్ అవుతుందని శృతి హాసన్ గారు ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం జరిగింది. ఇక ఆవిడ చేసినటువంటి సీన్లన్నీ కూడా అలా లేపేశారనమాట. సో నెక్స్ట్ ఎవరైనా ఈ సినిమాలో హీరోయిన్ అనుకున్నటువంటి టైంలోనే పోస్టర్ అయితే రిలీజ్ చేశారనమాట. సో మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. సో మనగా తెలుగులో కానీ చూసుకున్నట్లయితే సీతారామన్ సినిమాతో మనందరికీ పరిచయమైనటువంటి మృణాల్ ఠాకూర్ ఒక మంచి సెన్సేషనల్ హిట్ ఇచ్చింది. దాని తర్వాత తీసినటువంటి నేచురల్ స్టార్ నాని మూవీ హాయ్ నాన్న సినిమాతో ఇంకా బ్లాక్ బాస్టర్ అందించింది. అండ్ దాని తర్వాత విజయ్ దేవరకొండతో మనకి ఫ్యామిలీ స్టార్ వచ్చినప్పటికీ సినిమా కాస్త అటు ఇటుగా ఉన్నప్పటికీ మృణాల్ ఠాకూర్ కి మంచి పేర్లు పడ్డాయి. సో నెక్స్ట్ ఈ దగ్గర నుంచి రాబోతున్నటువంటి సినిమా కావడంతో సినిమా మీద హైప్స్ పెరిగానే తెలుస్తోంది. సో ఓవరాల్ గా మృణాల్ ఠాకూర్ అండ్ అడవి శేష్ హీరోయిన్ గా చేస్తున్నటువంటి ఈ డెకాయిట్ సినిమా మనకి నెక్స్ట్ ఇయర్ వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దాంతో పాటు గూఢాచారి 2 కూడాను మన ముందరికి 2025 వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్ గా అడవి శేష్ మీద మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో యంగ్ హీరోస్ అనే వాళ్ళు మంచి మంచి సినిమాలు చేస్తూ మంచి మంచి కథలు మనకు అందిస్తున్నారు కదా. సో ఈ క్రమంలో ఒక మంచి స్టోరీ సెలెక్షన్ చేసుకునేటువంటి హీరోగా మనకి అడవి శేష్ పరిచయమే. సో అడవి శేష్ మీద మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ మీలో ఎవరికైనా అడవి శేష్ యొక్క ఫస్ట్ మూవీ గుర్తుంటే ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.